నాగర్ కర్నూలు పట్టణ సంఘమునందు ఈ ఈ రోజు నుండి సంఘములో బాధ్యతలు పొందుతున్నాను. ఈ సంఘంలో ఎవరి మీద స్వార్థము కోపము ద్వేషం లేకుండా సంఘము సంఘటితంగా ముందుకు తీసుకెళ్తానని మన కులదేవత శ్రీ శ్రీ మల్లలమ్మ దేవత మీద ప్రమాణం చేస్తూ అందరికి పట్టణంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరికి సహాయపడతానని నా మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా ఈ రోజు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై మేదరా. జై మేదరా. ఈరోజు మేము జిల్లా సెక్రటరీ నాగర్ కర్నూలు జిల్లా సెక్రటరీ పిన్నంశెట్టి శ్రీనివాసులు సాయిరామ్ సీన్ అంటారు. మేము ఈరోజు నాగర్ కర్నూలుకు రావడం పట్టణ కమిటీలో రద్దు చేయడం జరిగింది. అందులో వాళ్ళని ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు అధ్యక్షునిగా పట్టణ అధ్యక్షునిగా మన పుల్లి వీరేష్ గారిని, తర్వాత ప్రధాన కార్యదర్శిగా గందుల సాయి కుమార్ గారిని, తర్వాత పుట్ట తిరుపతయ్య గారిని, తర్వాత తోకల సూర్యనారాయణ గారిని వీరిని ఈ నాగర్ కర్నూలు పట్టణ మేదర్ సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు కూడా మన నాగర్ కర్నూలు జిల్లా పట్టణానికి మేదర్ సంఘానికి చాలా అభివృద్ధి పరచాలని మేము కోరుకుంటున్నాము. నేను జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నంశెట్టి శ్రీనివాసులు. కృష్ణ నూతనంగా నాగర్ కర్నూలు పట్టణ ప్రధాన కార్యదర్శిగా నాపై ఉన్న నమ్మకంతో పట్టణ మేదర్ ప్రజలంతా ఏకగ్రీవంగా నన్ను మరియు మా కమిటీని ప్రతిపాదించి ఎన్నుకున్నందుకు ముఖ్యంగా నాగర్ కర్నూలు పట్టణ మేదర్లకు మరియు జిల్లా మేదర్ సంఘంకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము ముఖ్యంగా మేదర్ల బతుకు జీవనం అంతా వెదురుపైన ఆధారపడి జీవిస్తారు కాబట్టి మనకు అందుబాటులో ఉన్న కొల్లాపూర్లో వెదురు డిపో గతంలో ఉండేది. వాటి ద్వారా మేదర్ల ప్రజలు జీవనం వెదురును సబ్సిడీ రూపంలో తెచ్చుకొని జీవనం సాగించేవారు. ప్రస్తుతం గత 10 సంవత్సరాల నుంచి ఈ వెదురు అనేది మనకు సబ్సిడీ రూపంలో దొరకడం కరువైనది. కాబట్టి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపై చొరవ చేసుకొని వీలైనంత సత్వరంగా మనకు వెదురును సబ్సిడీ రూపంలో అందించి ప్రతి కుటుంబానికి 2000 వెదురును ఉచితంగా ప్రతి సంవత్సరం అందించాలని మేము నాగర్ కర్నూలు పట్టణ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో కూడా దేశవ్యాప్తంగా ఉన్న మేదర్లంతా రకరకాల రాష్ట్రాల్లో ఎస్టీలుగా పరిగణించబడుతున్నారు. కేవలం కూతవేటు దూరంలో ఉన్న ఆంధ్రాలో కూడా ఎస్సీలో రూపకల్పన జరిగే విధానం రూపొందుకున్నది. కాబట్టి మన తెలంగాణలో కూడా నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకొని సత్వరంగా మేదర్లనంతా ఎస్టీ జాబితాలో కలిపే విధంగా అడుగులు వేస్తూ మమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకుంటారని, సహాయపడతారని, మమ్మల్ని దోహదపరుస్తారని ఈ సందర్భంగా సభాముఖంగా వేడుకుంటున్నాం. జై మేదర్ అన్న. నేను పేరసాని కొండలయ్య, నాగర్ కర్నూలు జిల్లా మేదర్ సంఘం అధ్యక్షులు. నేను ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటి వినవించుకుంటున్నాను. మా నల్లమల ఏరియాలో ఉన్నటువంటి మేదర్లకు హరితహారం కార్యక్రమంలో ఎక్కువ మొత్తంలో వెదురు మొక్కలు పెంచి మేదర్లకు ఉచితంగా సప్లై చేయాలని నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మేదర ఫైనాన్స్ కార్పొరేషన్కు నిధులు కేటాయించారో అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మేదర ఫెడరేషన్ ద్వారా నిధులు కేటాయించి వారి కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటారని ఈ సభాముఖంగా నేను రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి వర్లకు విన్నవించుకుంటున్నాను.